పైన డిస్ప్లే అవుతుంది చూడండి. బేసిక్స్ 2 అనేది తీసుకున్నా నేను. తర్వాత ఇక్కడ ఏంటి, ఇక్కడ సీన్ సేవ్ లో లేదు, శాంపుల్ సీన్ ఉంది కదా. సీన్ నేమ్ చేంజ్ చేయాలి అంటే సీన్స్ ఫోల్డర్ అసెట్స్ విండోలో సీన్స్ ఫోల్డర్ లో వెళ్ళి ఇక్కడ సీన్ నేమ్ రీనేమ్ ఇస్తున్నాము. క్రియేట్ కాదు సారీ, రీనేమ్ వచ్చేసి లెవెల్ 1. ఇక్కడ రీనేమ్ ఇవ్వగానే ఏంటి, ఇక్కడ కూడా సీన్ నేమ్ చేంజ్ అయి ఉంటుంది. సేవ్ చేయాలి సీన్, కంట్రోల్-S. ఓకే, ఇక్కడ నేను ఎంటీ ప్రోడక్ట్ తీసుకున్నా. ఎంటీ ప్రోడక్ట్ తీసుకుంటే మనకి ఏముంటుంది, ఫస్ట్ లో ఒక మెయిన్ కెమెరా ఉంటుంది, తర్వాత డైరెక్షన్ లైట్, ఇవి 2 మాత్రమే ఉంటుంది డిఫాల్ట్ ప్రాజెక్ట్. నేను ఒక ప్లాట్ఫామ్ ని ప్లేయర్ ని తీసుకోవాలి. మనకు తెలుసు ఎలా తీసుకోవాలి ప్లాట్ఫామ్ ప్లేయర్ ని. ఇక్కడ క్రియేట్ లో వెళ్ళి నేను ఇక్కడ మనకి ఎక్కువ ఆబ్జెక్ట్స్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇస్తే ఆ ఆబ్జెక్ట్ కి చైల్డ్ అయిపోతుంది వేరే ఏదైనా కొత్త ఆబ్జెక్ట్. అలా కాకుండా డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ రావాలంటే ఇక్కడ క్రియేట్ లో వెళ్ళేసి 3D ఆబ్జెక్ట్, క్యూబ్ తీసుకున్నా. తర్వాత సేమ్ క్రియేట్ 3D ఆబ్జెక్ట్ ప్లేన్. రెండు మెర్జ్ అయ్యాయి. నేను ప్లేన్ ని -1, దాని యొక్క y పొజిషన్ గేమ్ లో ఏంటి -1 ఇస్తున్నా, సరిపోయింది. లేదా -0.5. This conference will now be recorded. ఓకే, తర్వాత మెటీరియల్ కోసం సపరేట్ మీరైతే ఫోల్డర్ తీసుకోండి. నేను డైరెక్ట్ గా ఇక్కడే క్రియేట్ చేస్తాను. మెటీరియల్ కి క్రియేట్ మెటీరియల్ ప్రాపర్టీస్ లో బ్లాక్ తీసుకుంటా. నేను రీనేమ్ ఇవ్వచ్చు బ్లాక్ అని. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, గేమ్ విండోలో చూడండి, ఇక్కడ ప్లేన్ కి తర్వాత స్క్రీన్ కి కొద్దిగా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ని ఫిల్ చేయాలంటే కెమెరాని మూవ్ చేసుకోవాలి. కెమెరాని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను కెమెరాని 1 ఉంది కదా, 3 ఇస్తాను. ఏమవుతుందో చూద్దాం. వ్యూ సరిపోయిందో లేదో చూసుకోండి ఒకసారి. 3 ఓకే. మనకు ఏంటి, కెమెరా Z పొజిషన్ లో -10 ఉంది కాబట్టి మనకు కొద్దిగా ఆబ్జెక్ట్ అనేది లాంగ్ లో కనిపిస్తుంది. మనకు దగ్గర కనిపించాలంటే కెమెరాని కొద్దిగా ముందుకు జరుపుకోవాలి అనుకుంటే -7. గేమ్ విండోలో చూడండి ఒకసారి సరిపోయిందో లేదో. లేదు అనుకుంటే -9 మన ఇష్టం అది. ఫస్ట్ ఏం చేశానంటే నేను అగైన్ రిపీట్ చేస్తున్నాను. ఒక డిఫాల్ట్ ప్రాజెక్ట్ తీసుకున్నాను. డిఫాల్ట్ ప్రాజెక్ట్ కి ఏంటి, సీన్ నేమ్ చేంజ్ చేశాను. శాంపుల్ సీన్ ఉంటుంది, సీన్ అన్ని చేంజ్ చేశాను. తర్వాత యాజ్ యూజువల్ గా మనం గేమ్ ఆబ్జెక్ట్ ఎలా అయితే క్రియేట్ చేస్తామో అలా క్రియేట్ చేశాను. రీనేమ్ ఇస్తారేమో ఇవ్వండి ప్లేయర్ అని. నేను క్యూబ్ ఉంది కాబట్టి క్యూబే. తర్వాత ప్లేన్, ఇవి 2 మెర్జ్ అయి ఉంటాయి కాబట్టి గేమ్ పొజిషన్ చేంజ్ చేయాలి కాబట్టి నేనేం చేసాం, ప్లేన్ కి -0.5 ప్లస్ వాల్యూస్ ఇస్తే ఏమవుతుందంటే ప్లేయర్ కంటే పైన వెళ్ళిపోతుంది, కింద ఉండాలి కాబట్టి -0.5 ఇచ్చాం. తర్వాత మనకు వ్యూ సెట్ కావాలి, కెమెరా వ్యూ సెట్ కావాలనే ఉద్దేశంతో ఏంటి, మెయిన్ కెమెరా ఏం చేసాం, వాల్యూ చేంజ్ చేసాం. 3 - 9
మనకి ఆ వాల్యూస్ ని చేంజ్ చేస్తూ వెళ్తే ఎలా సెట్ కావాలంటే అలా సెట్ అవుతుంది. ఓకేనా? స్క్రిప్ట్స్ ఇప్పుడు ఏంటి, అప్పుడు ఏం చేసాం, ఇక్కడ డిఫాల్ట్ గా స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేసి యాడ్ చేసాం ప్రీవియస్ గా. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ గా యాడ్ చేయడం ఎలా చూద్దాము ఒకసారి. ప్లేయర్ కి డైరెక్ట్ గా స్క్రిప్ట్ యాడ్ చేయడం. ప్లేయర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్లేయర్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు యాడ్ కాంపోనెంట్ ఉంటుంది. ఇక్కడ యాడ్ కాంపోనెంట్ లో న్యూ, ఒక నిమిషం, అదొక వే. డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఒక వే. అంటే ఇక్కడ డైరెక్ట్ మనం ఏ దానికైతే క్రియేట్ చేస్తున్నామో దాన్ని డైరెక్ట్ గా అక్కడ ఏంటి డ్రాగ్ అండ్ డ్రాప్ లో క్రియేట్ చేసిన తర్వాత డ్రాగ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి డైరెక్ట్ గా యాడ్ చేసేయడం అనమాట. క్యూబ్ ని సెలెక్ట్ చేసుకున్నానా అప్పుడు యాడ్ కాంపోనెంట్. యాడ్ కాంపోనెంట్ లో న్యూ స్క్రిప్ట్ అని చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే స్క్రిప్ట్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ నేను స్క్రిప్ట్ నేమ్ ఏంటి మన ఇష్టం మూవ్ అని ఇస్తున్నా. నేను ప్లేయర్ అనుకుంటే ప్లేయర్ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఏమైందో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను మూవ్ అనే స్క్రిప్ట్ యాడ్ చేశాను. యాడ్ చేయగానే ఏంటి అసెట్స్ ఫోల్డర్ లో ఆ స్క్రిప్ట్ అనేది ఏంటి క్రియేట్ అయిపోయింది. తర్వాత ప్లేయర్ కి యాడ్ అయిపోయింది. ఇక్కడ ఏమవుతుంది ఇలా చేయడం ద్వారా ఎక్కడంటే అక్కడ క్రియేట్ అయిపోతుంది. మనం అనుకున్న ఫోల్డర్ లో క్రియేట్ కాదు. అందుకని ఈ వేని యూజ్ చేయం. ఇలా ఈ వేని యూజ్ చేస్తే ఏం చేయాలంటే అగైన్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఫోల్డర్ నేమ్ వచ్చేసి స్క్రిప్ట్స్. దీన్ని డ్రాగ్ చేయాలి స్క్రిప్ట్స్ ఫోల్డర్ లోకి. ఓకేనా? టూ వేస్ ఒకటే, కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఎక్కడంటే అక్కడ మనం ఇలా యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ స్క్రిప్ట్ ఎక్కడంటే అక్కడ క్రియేట్ అయిపోతుంది. స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ లో ఉండదు. దాన్ని ఏం చేయాలి స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ లోకి మూవ్ చేసుకోవాలి. క్లియరా? ఇక్కడ వరకు సెకండ్ వే చూసాం. మనం స్క్రిప్ట్ ని ఎలా యాడ్ చేస్తాం అనేది సెకండ్ వే చూసాం. హలో, ఎవరు? ఇప్పుడు స్క్రిప్ట్ ని ఓపెన్ చేద్దాం. సేమ్ ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి రిజిడ్ బాడీ యూజ్, మనకేంటి ఆ కోడ్ అనేది అప్డేట్ లో ఉండే కోడ్ అనేది సెకండ్ పవర్ ఫ్రేమ్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ ఇఫ్ కండిషన్ అయితే ట్రూ చేస్తావో అప్పుడేంటి ఆ కండిషన్ లో ఉండే కోడ్ వర్క్ అవుతుంది. మనకు ఫుల్ కోడ్ రాలేదు, జస్ట్ ఒక 2 లైన్స్ రాసాం అంతే. ఇంకా మనం ఇంకా ఏం యాడ్ చేయలేదు, జస్ట్ 2 లైన్స్ ద్వారా మూవ్ చేసాం. కాకపోతే ఇక్కడ ఏంటి అప్పుడేంటి ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్ అన్నప్పుడు ఏంటి డైరెక్ట్ గా మూవ్ అయిపోతుంది. కానీ ఒక కండిషన్ ఇచ్చాం, ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మూవ్ అవ్వాలి. ఆ కండిషన్ ఏంటి ఇన్పుట్ డాట్ గెట్ కీ కోడ్ డాట్ రైట్ యారో. మనం ఏ కీ అన్నా యాక్సెస్ చేసుకోవాలంటే రైట్ యారో ఉంది కదా, అక్కడ మన ఇష్టం. గేమ్ లో ఏ టు జెడ్ వరకు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కీబోర్డ్ లో ఇక షిఫ్ట్ అవి కూడా ఇచ్చేసుకోవచ్చు, కంట్రోల్ అవి కూడా ఇచ్చేసుకోవచ్చు.
మొబైల్లో యూజ్ చేసే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి, పేపర్లో రాసుకోండి ఒక కోడ్, మీరు రాసే కోడ్ ఏం జరుగుతుందో చూద్దాం. ఒక 2 minutes టైం తీసుకోండి. ఇదే కోడే. మనకి జంప్ అంటే ఇక్కడ 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 ఏం చేంజ్ అవుతుంది అబ్జర్వ్ చేయి బాగా. జంప్ అంటే ఏం చేంజ్ అవుతుంది, వేరే కీ ఏదైనా తీసుకోండి, స్పేస్ తీసుకోవచ్చు. మీరు జంప్ కి జే ఇలా ఇక్కడ ఒకటి కీ చేంజ్ చేస్తాం అంతే. కీ కోడ్ అనేది స్పేస్ అన్నా తీసుకోండి లేదా మీ ఇష్టం ఆల్ఫాబెట్ లో ఏదైనా తీసుకోండి కీ కోడ్. అంతే మరి వైలో ఇస్తే అవుతుంది, కానీ చిన్న ఒక బగ్ ఉంది, ఏంటి అనేది చూద్దాం. డౌన్ అవుతుంది, డౌన్. మా వాయిస్ వినిపించకపోతే చెప్పండి, వాయిస్ వినపడడం లేదని. ఇక్కడ ఏం చేశాను, 5 అనే నేను కీ డౌన్ తీసుకున్నాను, తర్వాత ఓకే రొటేషన్ ఫ్రీ చేయాలి. వెరీ గుడ్ మా కృష్ణ. అండ్ 5 తీసుకున్నాను, 2F తీసుకుంటా. ఓకే కృష్ణ చెప్పాడు, మనం డెఫినెట్ గా ఏంటి రిజిడ్ బాడీ యొక్క కాన్స్టెంట్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూడండి మెయిన్ గా మనం 2D అయినా 3D అయినా కాన్స్టెంట్స్ అనేది ఫ్రీ చేసుకోవాలి. రిజిడ్ బాడీ తీసుకున్నామంటే అది రొటేట్ అవుతుందంటే ఎక్కడైనా ఉంది ఎర్రర్ అనుకుంటే అది ఇక్కడ మనకు కాన్స్టెంట్స్ లో ఫ్రీ రొటేషన్ లో ఉంటుంది. చేసుకున్న తర్వాత చూద్దాం, ఇప్పుడు చూద్దాం. ఓకే జంప్ అనేది జరుగుతుంది, కానీ నేను రైట్ యారో లెఫ్ట్ యారో క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి. దాంతో పాటు మూవ్ అవుతుంది.
ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో. ఎఫ్, ఓకే. ఎఫ్ అనేది ఫ్లోటింగ్ వాల్యూ. ఇక్కడ మనము 2f, నేను 2.5 అని యూజ్ చేశాను అనుకో, అప్పుడు ఏంటి ఫ్లోటింగ్ వాల్యూ అనమాట. ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఫ్లోటింగ్ వాల్యూ, ఎఫ్ అంటే ఫ్లోటింగ్ వాల్యూ. ఓకేనా కృష్ణ? మనం ఫ్లోటింగ్ వాల్యూ డిగ్రేడ్ చేయాలంటే ఎఫ్ యూజ్ చేస్తాం అంతే. జస్ట్ ఒక ఫ్లోటింగ్ వాల్యూ తీసుకున్నాం అంటే 2.5 అనేది ఫ్లోటింగ్ వాల్యూ, దాన్ని ఏంటి ఎఫ్ అని లాస్ట్ లో డిగ్రేడ్ చేయాలి ఫ్లోటింగ్ వాల్యూ. నేనేమంటే 2f అని తీసుకున్నా, 2 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి మనకు ఇంకా అంత క్లారిటీగా మూవ్ అయినట్లు కనబడడం లేదు, కాబట్టి ఏంటి మనం ఇక్కడ రిజిడ్ బాడీని యూజ్ చేసుకోవాలి ఇక్కడ జంప్ అయ్యేటప్పుడు. కాబట్టి ఏంటి మనం మన కోడ్ లో యాక్సెస్ చేసుకోవాలి. రిజిడ్ బాడీ యొక్క ప్రాపర్టీ చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ మన కోడ్ లో రిజిడ్ బాడీని యాక్సెస్ చేసుకోవాలి. రిజిడ్ బాడీలో యాక్సెస్ చేసుకోవాలి అంటే ఎలా? ఫస్ట్ మనం క్లాస్ ఇక్కడ స్టార్ట్ ఫంక్షన్ పైన మన రిజిడ్ బాడీని డిక్లేర్ చేసుకోవాలి ఒక టైప్ లాగా. దాని యొక్క టైప్ ఏది యాక్సెస్ చేస్తున్నాం మనం? స్క్రిప్ట్ కాంపోనెంట్, ఏ కాంపోనెంట్? రిజిడ్ బాడీ. తర్వాత దాని యొక్క నేమ్ మీ ఇష్టం, సింపుల్ గా పెట్టుకుంటామంటే ఆర్బి లేదా మై ఆర్బి ఇలా. ఇక్కడ ఏమైంది, జస్ట్ అనేది డిక్లేర్ చేశాం. ఇక్కడ ఇనిషియలైజ్ చేయాలి. ఇనిషియలైజ్ చేయాలి అంటే ఆర్బి తర్వాత అసైన్మెంట్ అసైనింగ్ చేస్తున్నాం ఈక్వల్స్ టు ఇక్కడ గెట్ కాంపోనెంట్. ఏది కాంపోనెంట్? రిజిడ్ బాడీ కాంపోనెంట్. ఇక్కడ ఏంటి ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్ న్యూ వెక్టర్ 3 కాకుండా ఈ కోడ్ నేనేంటి కామెంట్ లో పెట్టాలంటే బ్యాక్ డబుల్ స్లాష్. తర్వాత ఇక్కడ ఏంటి నేను చేసాను. సెకండ్ వే ఉంది కదా కోడ్ ది, ఆర్బి డాట్ వెలాసిటీ న్యూ వెక్టర్ 3 0, 5, 0 ఇది యూజ్ చేశాను. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ ఎందుకు మల్టిపుల్ టైమ్స్ జంప్ అయింది ఇక్కడ అంటే మనకు వెలాసిటీ ఇక్కడ అంతకుముందు ఏంటి ఇక్కడ 0 ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏంటి కండిషన్ ట్రూ అయిపోతుంది. కాబట్టి ఏంటి 5 అనేది జంప్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం వెలాసిటీ యూజ్ చేసుకోనుకున్నాం. వెలాసిటీ ఎప్పుడు తను తగిలిన తర్వాత ఏదైనా గ్రౌండ్ కి కొలిజన్ అయిన తర్వాత 0 అయ్యేది, కాబట్టి గ్రౌండ్ తగిలిన తర్వాత మనకేంటి కండిషన్ ట్రూ అయ్యి అప్పుడు మనకేంటి ఆబ్జెక్ట్ అనేది జంప్ అవుతుంది, లేదంటే అప్పుడు వరకు ఏంటి అవ్వదు.
ఇక్కడి వరకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అందరికి కంప్లీట్ చేశారా? ఏంటి నాకు రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది జస్ట్ మనకు బేసిక్స్ ఒకటే, ఇలా వర్క్ అవుతుంది అంటే ఒక కోడ్ లో లింక్ ఇంకో కోడ్ లో చేంజ్ చేయాల్సి వస్తుంది. ఒక కండిషన్ చేంజ్ చేసామంటే మొత్తం కోడ్ ని మొత్తం ఒకసారి రివిజన్ చేసుకొని చూసుకోవాలి. నేను ఇక్కడ వెలాసిటీ y ఇచ్చేసాను 0, కానీ ఇక్కడ నేను 0 ఇచ్చాను కాబట్టి ఏమవుతుంది, వర్క్ అవుతుంది. అలా మన కోడ్ మొత్తం చేంజ్ చేసుకోవాలి కొన్ని చోట్ల. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత కోడింగ్ ఉంటుంది బ్యాక్ ఎండ్ గా. ఒక అప్లికేషన్ అయినా ఒక గేమింగ్ అయినా ఎంత కోడ్ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. మనం చిన్న గేమ్ అనుకుంటాం కానీ ఆడేది, కానీ బ్యాక్ ఎండ్ గా ఇంకా చాలా కోడ్ ఉంటుంది. మనం జస్ట్ మూవ్కి ఇంత కోడ్ రాసాం. ఇంకా ఏంటి, ఇంకా బిహేవియర్ లో జస్ట్ మూవ్ రాసాం. తర్వాత ఇంకా చాలా ఉంటాయి, అదేంటనే తర్వాత చూద్దాం మన బేసిక్ పరంగా. అవుట్పుట్ ఓకే, అవుట్పుట్ ఇంకోసారి చూపిస్తా. ఓకే, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. జస్ట్ రిజిడ్ బాడీ ఎందుకంటే వెలాసిటీ యూజ్ చేసుకో, వెలాసిటీతో అది మనకు జంప్ అయిన ఆబ్జెక్ట్ కిందకు రావాలంటే వెలాసిటీ అవసరం. అందుకోసం ఏంటి రిజిడ్ బాడీ అనేది కాంపోనెంట్ ని మనం గేమ్ ఆబ్జెక్ట్ కి యాడ్ చేసాం. తర్వాత ఇక్కడ కోడ్లు యూజ్ చేసుకోవాలి కాబట్టి రిజిడ్ బాడీ, దాని యొక్క నేమ్ నేనేంటి షార్ట్ కట్ లో ఆర్బీ ఇచ్చా. మీకు అర్థం కావాలి అనుకుంటే మై రిజిడ్ బాడీ అని ఇవ్వండి, వేరియబుల్ నేమ్ లాగా. ఇక్కడ ఏంటి వేరియబుల్ కి ఎలాగైతే వాల్యూస్ అసైన్ చేస్తామో ఇక్కడ ఏంటి ఫెచ్ చేయాలి. ఫెచ్ చేయాలమ్మా. ఫస్ట్ కండిషన్ అదే కదా, మనం 2D అయినా 3D ప్రొవైడ్ చేస్తున్నా ఒక రిజిడ్ బాడీ యూజ్ చేస్తున్నాం అంటే ఫ్రీజ్ రొటేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ ఫ్రీజ్ రొటేషన్ అనేది ఇక్కడ యాడ్ చేసిన వెంటనే ఇక్కడ కాన్స్టెంట్స్ లో వెళ్ళి రొటేషన్ ఉంటుంది, ఫ్రీజ్ రొటేషన్, దాన్ని ఫెచ్ చేయాలి. ఇక్కడ కోడ్కి వచ్చేసాం, అసైన్ చేస్తున్నాం. ఏంటి ఇక్కడ మనకు ఆర్బీలో గెట్ కాంపోనెంట్ రిజిడ్ బాడీ అనగానే ఏమవుతుంది, మనం ఏది స్క్రిప్ట్ ని అటాచ్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ కి రిజిడ్ బాడీ ఉందో లేదో చూసుకుంటుంది. ఉంది అనుకుంటే మన గేమ్ లో ఆ వర్క్ అవుతుంది అనమాట కోడ్. లేదంటే ఏమవుతుంది, ఎర్రర్ చూపిస్తుంది, రిజిడ్ బాడీ అటాచ్ చేయలేదు నువ్వు గేమ్ ఆబ్జెక్ట్ కి అని. ఇక్కడ ఓకే, ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ నుంచి ఏంటి ఒక కండిషన్ అంటే ఇక్కడ అప్డేట్ లో రాసిన కోడ్ ఏంటి, మనం మల్టిపుల్ టైమ్స్ అది వర్క్ అవుతూనే ఉంటుంది. ఒక మెసేజ్ రాసి చూసాం ఎస్టర్డే, ఏంటది డిస్ప్లే అలా ప్రింట్ అవుతూనే ఉంది. కానీ ఇక్కడ ఏంటి ఒక కోడ్ రాసామనుకో, అదేంటి జరుగుతూనే ఉంటుంది. 10 స్పీడ్ ఇచ్చానుకోండి, 10 స్పీడ్ తో మూవ్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు మూవ్ అవుతుందో తెలియదు. కానీ ఒక కండిషన్ రాసుకున్నాం, ఇఫ్ ఇన్పుట్ డాట్ గెట్ కీ కోడ్ డాట్ రైట్ యారో, ఈ కోడ్ తో ఏ కీలను యాక్సెస్ చేయొచ్చు. కానీ ఇక్కడ రైట్ యారో ఒకటి చేంజ్ అవుతుంది. రైట్ యారో ఉండే చోట మనకి ఇష్టం వచ్చిన కీని యూజ్ చేసుకుంటాం. ఈ కీతో
కీబోర్డ్ లో ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్సెస్ చేసాం. తర్వాత ఇందులో సంథింగ్ చిన్న కోడ్ రాసాం. ఏంటి ఆర్బి డాట్ వెలాసిటీ ఈక్వల్స్ టు న్యూ వెక్టర్ 3. ఇక్కడ ఏంటి ఎక్స్ డైరెక్షన్ వచ్చేసి ఎప్పుడైతే నేను రైట్ క్లిక్ చేసినప్పుడు ఏమో కావాలి, క్లిక్ చేసి అలా ప్రెస్ చేసిన ఉండింది ప్రతిసారి ఏంటి 2 స్పీడ్ తో మూవ్ అవ్వాలి మన ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంటి వై అంటే ఆర్బి డాట్ వెలాసిటీ డాట్ వై అంటే ఇక్కడ నీ వెలాసిటీ ఎంత అయితే ఉంటుందో గేమ్ ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ రిజిడ్ బాడీది అంతా యూజ్ చేసుకోమని. ఇక్కడ 0 పెట్టేస్తే ఏమవుతుంది, వెలాసిటీని యూజ్ చేసుకోదు. 0 అంటే ఆల్రెడీ వెలాసిటీ ఏం లేనట్లే కదా, అందుకని ఏదైతే వెలాసిటీ ఉంటుందో ఆ వెలాసిటీని యూజ్ చేసుకో. జెడ్ అనేది మనకి ఏంటి, ఈ కీ ప్రెస్ చేసినప్పుడు జెడ్ అనేది 0నే ఉండాలి. ఓకేనా, 0. ఇక్కడ మనం జెడ్ వాల్యూ ఇస్తే జెడ్ వాల్యూ కూడా 2 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది అంటే x2 z2 అలా మన క్రాస్ గా ఒక యాంగిల్లో గేమ్ అనేది ఇది గేమ్ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. సేమ్ అలాగే అదే సేమ్ మొత్తం ఇక్కడ వరకు ఏంటి ఇక్కడ వరకు. ఇక్కడ జంప్ వరకు వచ్చేసరికి ఒక కండిషన్ అనేది ఎక్స్ట్రా కండిషన్ యాడ్ చేసాం. ఇఫ్ ఇన్పుట్ డాట్ గెట్ కీ డౌన్ కీ కోడ్ డాట్ స్పేస్. ఇది మామూలుగా యాజ్ యూజువల్ గా మనం యూజ్ చేసాం. కానీ ఇక్కడ ఏంటి ఎక్స్ట్రా కండిషన్ అండ్ ఆర్బి డాట్ వెలాసిటీ డాట్ వై డబుల్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ కొంతమంది ఏమన్నా ఎర్రర్ వస్తుందంటే ఇక్కడ చూసుకోండి ఒకసారి. సింగల్ ఈక్వల్స్ టు ఇచ్చినా ఏంటి అజైనింగ్ చేస్తున్నాం అక్కడ వాల్యూ, అజైనింగ్ కాదు కంపేర్ చేస్తున్నాం. 0 అంటే ఈక్వల్ గా ఉందా లేదా అని చూసుకోవడానికి ఏంటి డబుల్ ఈక్వల్స్ టు, అక్కడ సింగల్ పెట్టినా మనకు ఎర్రర్ వస్తుంది, సింగల్ ఈక్వల్స్ టు పెడితే ఎర్రర్ వస్తుంది, అది చూసుకోండి. తర్వాత మనకు ఎర్రర్స్ ఏమన్నా వస్తాయంటే సెమికోలన్ ద్వారా వస్తాయి, లేదా ఈ బ్రాంచెస్ మనకు బ్రాంచెస్ ఏమన్నా అవే ఎర్రర్స్ ఉంటాయి. పాసిబుల్ ఎర్రర్స్ అంటే అవే మనకు ఎక్కువ కోడింగ్ లో. తర్వాత మనకు ఇవి క్యాప్ లాక్స్ అవన్నీ చూసుకోవాలి. మీరు సింటాక్స్ ఫాలో అయితే చాలు. ఇన్పుట్ అంటే ఐ జి కే క్యాపిటల్ డి క్యాపిటల్ కే సి ఇవన్నీ మామూలు మనకు వర్క్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సింపుల్ కోడ్. ఓకే, మనం ఏంటి ఈ కోడ్ అనేది మనకు ఒక కీయే కాదు, రైట్ యారో కాదు, ఏ క్లిక్ చేసినా వర్క్ అవ్వాలి అనుకుంటే అండ్ ఆర్ కండిషన్ యూజ్ చేస్తాం. ఆర్ కండిషన్, ఆర్ ఏంటి చూడండి ఒకసారి. ఇన్పుట్ డాట్ గెట్ కీ కోడ్ డాట్ నేను ఆల్ఫాబెట్ లో ఏ తీసుకోవాలనుకుంటున్నా, డి మీ ఇష్టం. నేను ఏ తీసుకున్నా, చూద్దాం వర్క్ అవుతుందో లేదో. ఓకేనా, నాకు ఏ వర్క్ అవుతుంది. అగైన్ రైట్ యారో కూడా వర్క్ అవుతుంది. అండ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే అండ్ యూజ్ చేస్తే ఏంటి రెండు కీలు ప్రెస్ చేసి ఉండాలి.
ఆర్ ఇచ్చేస్తే ఏంటి, రైట్ ఆరోనా క్లిక్ చేయండి, తర్వాత ఏ ఏ బడ ఏ బటన్ అయినా క్లిక్ చేయండి అని దాని యొక్క మీనింగ్. ఓకేనా? ఓకే, బేసిక్ గా మనం క్యారెక్టర్ ని మూవ్ చేయడం అంటే ఇలా మూవ్ చేస్తాం. ఏదైనా కూడా క్యారెక్టర్ అయినా ఒక ఏంటి ఒక క్యారెక్టర్ ని మూవ్ చేయాలంటే మనకు ఆబ్జెక్ట్ అయితే మూవ్ చేసాం, క్యారెక్టర్ ని మూవ్ చేయాలంటే ఇంకా దానికి చాలా ఉంటాయి. అవేంటనేది మనం మళ్ళీ అనేది తెలుసుకుంటాం. ఓకేనా? ఇది బేసిక్ గా ఒక క్యారెక్టర్ ని మూవ్ చేయడం, ఒక గేమ్ ఆబ్జెక్ట్ ని మూవ్ చేయడం. అంటే మనకి ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయో మీకు చూపించా. ఇలా అన్నా మూవ్ చేయొచ్చు, లేదా ఎస్టర్డే యూజ్ చేసాం కదా గెట్ యాక్సెస్ మెథడ్. ఎస్టర్డే విన్నారు కదా గెట్ యాక్సెస్ మెథడ్. అలా మూవ్ చేయొచ్చా లేదా? రెస్పాండ్ అవ్వండి. అలా చేసిన ఒకటే, కానీ అక్కడ ఏంటి అంటే మనం వైడ్ జంప్ అయ్యేటప్పుడు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అంతే. జంప్ ఒకటి తీసేసి మనం గేమ్ చేసుకోవచ్చు అంటే ప్రాబ్లం ఏమీ ఉండదు. ఒక జంప్ పెట్టాలి మన గేమ్ లో అనుకున్నప్పుడు ఏంటి కొన్ని ఓకే, ఒక ఎందుకు అప్పుడు ఏంటి రిజిడ్ బాడీ యాడ్ చేయాలి. అప్పుడు కూడా రిజిడ్ బాడీ యాడ్ చేస్తే మనకి కిందకి వచ్చేస్తుంది. గెట్ యాక్సెస్ మెథడ్ లో వైలో అక్కడ మనం వైఆర్బి డాట్ వెలాసిటీ వై చేసామంటే అయిపోతుంది. ఓకేనా? ఒక గేమ్ ఆబ్జెక్ట్ అనేది డిస్ట్రాయ్ ఎలా అవుతుందో చూద్దాం. ఇంకో గేమ్ ఆబ్జెక్ట్ తీసుకుందాం, కొత్తది కాయిన్ అని. మన గేమ్ ప్లేయర్ వెళ్ళి తగలగానే అది డిస్ట్రాయ్ అయిపోయేలా ఎలా అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇంకో గేమ్ ఆబ్జెక్ట్ తీసుకుంటాను. రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ 3D ఆబ్జెక్ట్. నేను ఇక్కడ ఇంకోటి క్యూబ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటి క్యూబ్ అంటే మనకు అదే పొజిషన్ లో ఉంది కాబట్టి మనకు కనబడడం లేదు. ఈ పొజిషన్ ని చేంజ్ చేయాలి. నేను 1 ఇచ్చా, తర్వాత కొద్దిగా మూవ్ చేసే ఆబ్జెక్ట్ ఇందులో కనిపిస్తుందో చూద్దాం ఒకసారి. కనిపిస్తుంది. దీన్ని రొటేట్ చేసా ఒక ఓకేనా? దీన్ని మెటీరియల్ యాడ్ చేద్దాం. మన మెటీరియల్ నేమ్ కూడా ఇంపార్టెంట్. ఏది తీసుకుంటామో మెటీరియల్ డైరెక్ట్ గా ట్రాక్ చేసాం. దీని యొక్క సైజ్ తగ్గిస్తాం. ఓకే, ఒక ఆబ్జెక్ట్ అనేది రొటేట్ అవ్వాలి అనేది రొటేట్ కోడ్ చూద్దాం ఒకసారి. దీని నేమ్ వచ్చేసి నేను కాయిన్ అని క్యాప్ లో కాకుండా కాయిన్ అని తీసుకున్నా. కాయిన్ అనేది మనకు రొటేషన్ జరగాలి అంటే రొటేట్ అవుతూనే ఉండాలి గేమ్ లో అనుకుంటే మనం కాయిన్ కి ఒక స్క్రిప్ట్ రాయాలి. అగైన్ మనం స్క్రిప్ట్ ఫోల్డర్ లో వెళ్ళేసి ఇక్కడ ఒక స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం, ఇంకా యాడ్ చేయలేదు. జస్ట్ ఏంటి క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ C# స్క్రిప్ట్. దాని నేమ్ వచ్చేసి నేను
కాయిన్ స్క్రిప్ట్ అన్న ఇవ్వచ్చు, మీ ఇష్టం. నేను ఏమి ఇస్తున్నా అంటే కాయిన్ రొటేట్ స్క్రిప్ట్ లేదా కాయిన్ అని ఇస్తున్నా. ఇక్కడ జస్ట్ ఏమైంది, క్రియేట్ చేసాం, ఇంకా యాడ్ చేయలేదు. కాయిన్ కి యాడ్ చేద్దాం, మీ ఇష్టం. అది కోడ్ రాసిన తర్వాత యాడ్ చేయొచ్చు, లేదా క్రియేట్ చేసిన తర్వాత యాడ్ చేయొచ్చు. యాడ్ అయిందా లేదా చూసుకోవాలంటే కాయిన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఒకసారి, దాని కాంపోనెంట్స్ లో ఉందా లేదా స్క్రిప్ట్. ఓకే, ఉంది. మనం ఇక్కడ నుంచి కూడా స్క్రిప్ట్ ని ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ స్క్రిప్ట్ అని మనకు కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్. మనకి ఎన్నైతే స్క్రిప్ట్ ఉన్నాయో అవన్నీ విజువల్ స్టూడియో లో చూపిస్తున్నాయి చూడండి. ఫస్ట్ మనకి ఏంటి, మూవ్ అనే స్క్రిప్ట్ ఉంది. మూవ్ స్క్రిప్ట్ లో రావాలి అనుకుంటే ఇలా, కాయిన్ స్క్రిప్ట్ లో వెళ్ళాలంటే ఇలా జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ మనకు అవే ఉంటాయి. ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి ఏమి రొటేట్ జరగాలి, రొటేట్ కావాలి మన గేమ్ ఆబ్జెక్ట్ అనుకుంటే జస్ట్ సింపుల్ కోడ్ ట్రాన్స్ఫార్మ్ డాట్, ఇక్కడ ఏంటి ట్రాన్స్లేట్ అంటే ముందుకు వెనక్కి వెళ్ళడం. ఇక్కడ రొటేట్ అంటున్నాం కాబట్టి రొటేషన్ జరగాలి కాబట్టి రొటేట్. ఇక్కడ సేమ్ న్యూ వెక్టర్ 3 వాల్యూస్. మనం 2D గేమ్స్ కి అయితే వెక్టర్ 2 యూజ్ చేస్తాం. చూడండి, కొన్ని వెక్టర్ 2 ఉంది, వెక్టర్ 3 ఉంది. మన ఇష్టం, ఎక్స్ లో రొటేట్ అవ్వాలా, వై లో రొటేట్ అవ్వాలా, జెడ్ లో రొటేట్ అవ్వాలా, అది మన ఇష్టం. కాయిన్ అనుకున్నాం, రొటేట్ అవ్వాలనుకున్నాం. ఓకేనా, ఇంతే కోడ్ జస్ట్. కాకపోతే ఈ స్క్రిప్ట్ ని ఏదానికి అటాచ్ చేసాం, ప్లేయర్ కి అటాచ్ చేస్తే ప్లేయర్ రొటేట్ అవుతాడు, కెమెరా అటాచ్ చేస్తే కెమెరా రొటేట్ అవుతుంది. మనం ఏ ఆబ్జెక్ట్ కి అయితే ఈ స్క్రిప్ట్ అనేది యాడ్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ అనే బిహేవియర్ మన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ లాగా బిహేవ్ చేస్తుంది. చూడండి ఒకసారి, కంట్రోల్ ఎస్ చూద్దాం ఒకసారి రొటేట్ అవుతుందో లేదో. నేను ఎక్స్ డైరెక్షన్ ఇచ్చాను కాబట్టి ఓన్లీ ఎక్స్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. చూడండి ఒకసారి, అబ్జర్వ్ చేయండి. స్క్రీన్ రొటేట్ అవుతుంది. సపరేట్ చేసి చూడండి. టైం తీసుకోవాలంటే 2 minutes టైం తీసుకోండి. స్టార్టింగ్ ఏం చేసామంటే ఒక కొత్త ఆబ్జెక్ట్ తీసుకున్నాను, దాని యొక్క ప్రాపర్టీస్ చేంజ్ చేశాను. ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ లో దాని యొక్క సైజ్ అనేది డిక్రీజ్ చేశాను. తర్వాత ఒక పొజిషన్స్ అనేది చేంజ్ చేశాను, గేమ్ లో ఉండే పొజిషన్స్. దానికి ఏంటి, ఒక కొత్త స్క్రిప్ట్ యాడ్ చేశాను, కాయిన్ స్క్రిప్ట్, దాని యొక్క నేమ్. తీసుకున్న వెంటనే ఏంటి, దాంట్లో ఒక సంథింగ్ చిన్న కోడ్ ట్రాన్స్ఫార్మ్ డాట్ రొటేట్ న్యూ వెక్టర్ 3 10 ఇచ్చా. ఏమవుతుంది, ఆ ఆబ్జెక్ట్ అనేది రొటేట్ అవుతుంది మన గేమ్ లో. ఇక్కడ మనం అప్డేట్ లో రాసాం కాబట్టి రొటేట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ మనం చాలా విధాలుగా కోడ్ రాసుకోవచ్చు. కొలిజన్ జరిగిన తర్వాత రొటేట్ అవ్వచ్చు, లేదా రొటేట్ అనేది కొలిజన్ జరిగిన తర్వాత రొటేట్ అనేది 0 అవ్వచ్చు. ఇలా మన ఇష్టం, ఎలా అన్నా యూజ్ చేసుకోవచ్చు మన కోడ్. లేదా డెస్ట్రాయ్ అయిపోవచ్చు.
డెస్ట్రాయ్ అనేది చూద్దాం. ఒక 2 minutes ఇది ఎవరైతే ఉన్నారో ఇది కంప్లీట్ చేయండి. 2 minutes తర్వాత మనం డెస్ట్రాయ్ ఎలా చేయాలి గేమ్ ఆబ్జెక్ట్ అనేది చూద్దాం. షేర్ చేస్తాం. రికార్డ్ చేస్తున్నాం సెక్షన్ రెండు షేర్ చేస్తాం. ఇవాళ ఆఫ్టర్నూన్ అలా టైం పడుతుంది మనకు. అది రికార్డ్ అయినవి మనకు కనిపించాలంటే. ఇక్కడ మెయిన్ గా ఏమంటే ఇక్కడ నెట్ కొద్దిగా చాలా స్లోగా ఉంది, అందుకని రికార్డ్ అనేది సెక్షన్ అనేది కొద్దిగా. ఓకే, కొలిజన్ అనేది చూద్దాం. చూడండి ఒకసారి. కొలిజన్ కి మనకు ఒక మెథడ్ ఉంది. ఇక్కడ వరకు అయితే అందరూ రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఇక్కడ వరకు చేశారు కదా అందరూ? ఒకవేళ ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అయ్యారు కదా? ఇక్కడ చూడండి, మెథడ్ అనేది మనము కాయిన్ కన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదా ప్లేయర్ కన్నా యూజ్ చేసుకోవచ్చు. కానీ ప్లేయర్ అనేవాడు మనకు ఫైనల్ వరకు ఉంటాడు కాబట్టి ప్లేయర్ కే యూజ్ చేసుకోవాలి. కాయిన్ అనేది మధ్య మధ్యలో డెస్ట్రాయ్ అవుతుంది కాబట్టి ఆ కోడ్ ఏమవుతుంది, కాయిన్ డెస్ట్రాయ్ అయినప్పుడు కూడా కోడ్ కూడా డెస్ట్రాయ్ అవుతుంది. అందుకని మనం కాయిన్ క్యూబ్ అనేది ఉంది కదా, క్యూబ్ ప్లేయర్, మన ప్లేయర్. ఆ ప్లేయర్ స్క్రిప్ట్ ఏది అటాచ్ చేసాం, మూవ్. ఒక మెథడ్ ఉంది. మెథడ్ ని ఎక్కడ యూజ్ చేసుకుంటాం? మా అప్డేట్ మెథడ్ లో యూజ్ చేసుకోవచ్చా? మెథడ్ యూజ్ చేసుకోవచ్చా? రెస్పాండ్ అవ్వండి. మనం వేరే లాంగ్వేజ్ వస్తున్నాయి, మెథడ్ యూజ్ చేసుకోవచ్చా? చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి అమ్మా. ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనం ఏంటి అంటే ఒక మెథడ్ ని యూజ్ చేసుకోం. ఒక మెథడ్ ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్డేట్ మెథడ్ బయట వచ్చేసేయాలి. ఇక్కడ అప్డేట్ మెథడ్ ఎక్కడ క్లోజ్ అవుతుంది చూసుకోండి ఒకసారి. ఇక్కడ క్లోజ్ అవుతుంది. అప్డేట్ మెథడ్ బయట